హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం శ్రావణ మొదటి శుక్రవారం శుభాకాంక్షలండి. ఆ శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సుప్రియ రచన మాదిరెడ్డి సులోచన గారు. 5వ భాగంలో ఉన్నాము. ఇక ముగింపుకు వచ్చేసాము. ముగింపు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాము. సుప్రియ జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు, ఎన్నో పరిణామాలు అన్నీ జరిగాయి. ఇంకా ఆమె జీవితంలో ఏమేం మలుపులున్నాయి, ఎలా ఆమె వాటినన్నింటినీ ఎదుర్కొని తను అనుకున్న స్థానానికి చేరుకుంటుందా, ఇక ఇప్పుడు ముగింపు ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు కాలేజీకి బయలుదేరుతుండగా సిద్ధార్థ ఫోన్ వచ్చింది. హలో ప్రియా, నిన్ననే తిరిగి వచ్చాము, నాన్నగారు కూడా వచ్చారు అన్నాడు సిద్ధార్థ. ఐసి, అంతా కులాసేనా? అందరూ కులాసే ప్రియా. శివానందుల వారు స్వామి అన్నతో కలిశారు, మామూలుగా తిరుగుతున్నాడు. అక్కయ్య మాత్రం వివాహానికి అంత సుముఖంగా లేదు అన్నాడు. అలాగా అనగలిగింది పొడిగా. నువ్వు వస్తావా? నాన్నగారేమో కోడల్ని పిలవటం సాంప్రదాయం, సభ్యత అంటున్నారు. సాయంత్రం వస్తాం అన్నాడు. సాంప్రదాయం నవ్వింది. సుప్రియ పక్కున నవ్వింది. వాటి గురించి పట్టించుకోవద్దు కానీ సాయంత్రం నేనే వస్తాను అన్నది. నీ ఇష్టం ప్రియా, కానీ నాన్న హర్ట్ అవటం ఐ డోంట్ లైక్ ఇట్. ఇక్కడికి వచ్చి బాధపడితే బాగుండదు కదా. ఆ నాన్న లేడు, మా నాన్న లేరు అన్నది. ఓకే, నీ కోసం ఎదురు చూస్తుంటాను అని ఫోన్ పెట్టేశాడు. ఎవరమ్మా? విశాల అడిగింది. సిద్ధార్థ వాళ్ళు ఊరి నుండి వచ్చేశారటమ్మా. మాధవరావు గారి ఆరోగ్యం ఎలా ఉందో? బాగానే ఉండి ఉంటుంది అన్నది నిరాసక్తిగా. ఆమె హాల్లోకి వచ్చేసరికి రమానంద్, శివానంద్, కళ్యాణి ట్యాక్సీ దిగుతున్నారు. వాళ్ళని చూడగానే ఆమె ముఖం వికసించింది. నాన్న, పనంతా పూర్తి అయిందా? అయిందమ్మా. కాలేజీకా అని అడిగాడు రమానంద్. అవును నాన్న, ప్రాక్టికల్స్ ఉన్నాయి, 2 గంటల్లో వచ్చేస్తాను. రమానంద్, కళ్యాణి లోపలికి వెళ్ళారు. సుప్రియ, చిన్నదానివైనా నాకు బాగా బుద్ధి చెప్పావమ్మా అన్నాడు తల వంచుకొని శివానంద్. మీరు మారి గౌతమి గారితో సుఖంగా ఉంటే అంతే చాలు బాబాయ్ అని వెళ్ళిపోయింది. కాలేజీకి వెళ్ళి ప్రాక్టికల్ క్లాస్కు వెళ్ళింది. వాల్యూమెట్రిక్ అనాలసిస్ చేస్తున్నారు. తను ఏకాగ్రతతో చేసింది. విద్యార్థులందరిలోకి ఆమె కాస్త పెద్దది. అందరూ సలహాలు జవాబులు అడుగుతారు. ప్రయోగం అయిపోగానే ఆమె ఇంటికి వచ్చింది. రమానంద్ ఎందుకో కోపంగా ఉన్నాడు. ఇదేం సినిమా కాదు కళ్యాణి, మారానని మళ్ళీ ఏదైనా అఘాయిత్యం చేస్తే దానికి మనం ఏమీ చేయలేము, అతని మాటలు నమ్మాలి కదా అంటోంది కళ్యాణి. ఏమిటి నాన్న? సుప్రియ వచ్చి తండ్రి ప్రక్కన కూర్చుంది. ఏం లేదమ్మా, శివ మారానని వగలిపోతున్నాడు. మీ అమ్మ కరిగిపోతోంది. అతనికి కొంత ఆస్తి రాసివ్వమంటోంది. అది రేపు నా చేతికి వచ్చినా ఎలా ఇస్తాను? నాన్నగారి కష్టార్జితం అన్నాడాయన. అన్నయ్య, నాకు మీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు. మీరు తోడుగా ఉంటే మంచిగా బ్రతకగలనన్న ఆశ ఉంది అన్నాడు వచ్చి నిలబడి. శివ, నీవు నటించక్కర్లేదు విసుక్కున్నాడు రమానంద్. మీతో ఏకీభవించలేను నాన్న. మంచిగా బ్రతుకుతానని ఎవరన్నా ముందుకొస్తే చేయూతనివ్వటం మానవ ధర్మం అన్నది సుప్రియ. ప్రియా, ఆస్తి మీ తాతగారు నీకు రాశారు, నీ ఇష్టం అన్నాడు రమానంద్. నాన్నగారు, ఆస్తి ప్రసక్తి లేదు. బాబాయ్, నేను దానికి ట్రస్టీలం మాత్రమే. ఆస్తులు అంతస్తులు మనుషులకుండే మనశ్శాంతిని కరువు చేస్తాయి. ఆ ఆస్తి అంతా తాతగారి పేర శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన పరిశోధనాలయం నెలకొల్పటానికి సద్వినియోగం చేస్తాను అన్న ఆమె కళ్ళు విజ్ఞాన సముపార్జనకు తహతహలాడుతున్నట్టు కనిపించాయి. అవును ప్రియా, నాకేం వద్దు. అప్పుగా కొంత డబ్బిస్తే ఏదైనా వ్యాపారం చేసుకుంటాను అన్నాడు శివానంద్. మణి, మణి విశాల పిలవటంతో సుప్రియ లోపలికి వెళ్ళిపోయింది. రిజిస్ట్రార్ ఆఫీస్లో గౌతమి, శివానందుల వివాహం క్లుప్తంగా జరిగింది. రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లే కంటే ముందే సుప్రియ గౌతమికి కనకాంబరం రంగుకు నీలం అంచున్న కంచి చీర బహుకరించింది. ఈ చీర ఎందుకు కొన్నానో తెలుసా గౌతమి గారు? ఇంకా గౌతమి గారు ఏమిటి, వదినాను అన్నది కాస్త విసుక్కున్నట్టు. మీ దగ్గర పగడాల నగలున్నాయని నవ్వింది సుప్రియ. ప్రియా, నీకెంత జ్ఞాపకశక్తి! మురిపంగా ఆ చీర కట్టుకుంది గౌతమి. సుప్రియే చనువుగా బీరువా తీసి పగడాల నగలు ఆమెకు అలంకరించింది. కనకాంబరాలు మరువం కలిపిన మాల ఆమె తలలో తురిమింది.
ఎర్రని కుంకుమ దిద్దింది నుదుట. ఆమెకెంతో ఆనందంగా ఉంది. నిండుగా ముస్తాబయ్యి ఒక్కసారి వంగి తండ్రి పాదాలకు నమస్కరించింది. గౌతమి అతను కూతురి తల నిమిరి పాపిట్లో ముద్దు పెట్టుకున్నాడు. అమ్మా ప్రియా, నీకున్నపాటి చొరవ, ధైర్యం నాకు లేకపోయాయి అన్నారాయన. ఆయనకు మొదటి నుండి గౌతమి అంటే చనువు, అభిమానం. ప్రియ మందహాసం చేసింది. అందరూ రిజిస్ట్రార్ ఆఫీస్కు బయలుదేరారు. దారిలో సిద్ధార్థ ప్రియతో మాట్లాడుతూనే ఉన్నాడు. అతను అడిగిన దానికి ఆమె క్లుప్తంగా జవాబు చెప్పింది. ఆమె హృదయం ముస్సోరి వెడుతోంటే అతని స్పర్శను కోరినట్లు ఈనాడు కోరటం లేదు. వివాహపు తంతు ముగిసింది. ఇంటికి వచ్చాక చిన్న పార్టీ జరిగింది. పార్టీలో ప్రసాద్ కూడా పాల్గొన్నాడు. సిద్ధార్థ ప్రసాద్ను పిలవద్దనుకున్నాడు. కానీ స్టాఫ్లో తనతో స్నేహంగా ఉండే ఒకే ఒక స్నేహితుడని పిలిచాడు. అతడికి సుప్రియను చూడగానే హృదయం కలుక్కుమన్నది. ముఖం మార్చుకున్నాడు. అది చూసి సుప్రియ నవ్వుకున్నది. వీళ్ళంతా మామూలు మనుషులు, పురుష అహంకారం గల అమాయకులు. డాక్టర్ లీ మహోన్నతమైన వ్యక్తి. తనదంటూ ఏం లేదు. ఎదుటివాడి సంతోషంలో తన సుఖం వెతుక్కునే మహామనీషి అనుకుంది. హలో సుప్రియ, ఏమిటో ఆలోచిస్తున్నారు? ప్రసాద్ వచ్చాడు ఆమె దగ్గరకు. ప్రేమస్వరూపాలను ఊహిస్తున్నాను అన్నది. అతను పని ఉన్నట్లు వెళ్ళిపోయాడు. క్లుప్తంగా పార్టీ ముగిసింది. అందరూ చాలా అభినందించారు. ఈ సమాజంలో కుళ్ళును, మూఢాచారాలను మనమే ప్రోత్సహిస్తున్నామేమో అన్నారు. వారి అభినందనకు పొంగిపోలేదు సుప్రియ. అమ్మా ప్రియా, ఒకసారిలా వస్తావా? మాధవరావు పిలిచాడు. సుప్రియ వెళ్ళింది. అక్కడ అందరూ ఉన్నారు. అందరి ముందు ఒక ప్రతిపాదన పెడుతున్నానమ్మా అన్నాడు. ఏమిటంకుల్? నాకున్నదంతా గౌతమికి, సిద్ధార్థకు 2 భాగాలు చేసి ఇస్తున్నాను అన్నారాయన. మా ప్రియ కాదంటుందని మీ భయమా అన్నారెవరో. ఆమె మందహాసం చేయటం తప్ప మాట్లాడలేకపోయింది. అందరూ మౌనం అంగీకారంగా తీసుకున్నారు. అంతలా ప్రాధేయపడి వివాహం చేయించిన మనిషి వాటా ఇవ్వద్దంటుందా అన్నారు కొందరు. ఆ సాయంత్రమే గౌతమితో కలిసి శివానంద్ రిషికేశ్ వెళ్ళిపోయాడు. మాధవరావు ఆనందం అంతా ఇంతా కాదు. అందుకే ఆయన ప్రియను తన ఇంటికి ఆహ్వానించాడు. నిన్ను చూస్తే సుశీలను చూసినట్టే ఉందమ్మా, మన ఇంటికి వెళ్దాం అన్నాడు. క్షమించండి మావయ్య, ఒకనాడు విరహిణిలా నవవధువుగా మీ ఇంటికి వచ్చాను. అనుమానాలతో అవమానం చేశారు. నిజమేనమ్మా, కానీ క్షమించరాని అవమానం అని అనుకోను అన్నారాయన. అన్వయించుకోవటంలో ఉంటుంది. మీరు అన్యదా భావించకండి. ఈ దేశంలో మగవాడికి ఏ నిబంధనలు లేవు. అతను ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు, ఎందరితోనైనా తిరగవచ్చు. ఇదిగో సిద్ధార్థ ఇష్టానుసారం వివాహం చేసుకోవచ్చునని వ్రాసిన పత్రం ఇది అని ఒక కవరు తెచ్చి బల్ల మీద పెట్టింది. సిద్ధార్థ ముఖాన రక్తం చుక్క లేదు. సిద్ధు నిన్ను ప్రేమించాడమ్మా. నిజంగా అతడు నన్ను ప్రేమిస్తే అక్క చెప్పిందని అలక్ష్యం చేయడు. మంచి చెడు విశ్లేషించి చూస్తాడు. ప్రేమ త్యాగానికి వెనుదీయదు. ఒకనాడు సిద్ధార్థ అంటే విపరీతమైన వ్యామోహం ఉండేది. కానీ ఈనాడు ఒక స్నేహితుడిగా తప్ప అతని పట్ల నాకెలాంటి భావం లేదు అన్నది స్పష్టంగా. అంటే అంటే ఆ ప్రసాద్ గాడు త్యాగం చేశాడనేగా నీ అభిప్రాయం? వాడిని ప్రేమించానని చెప్పరాదు? సిద్ధార్థ రోషంగా అడిగాడు. ఎంత సంకుచితమైన అభిప్రాయం సిద్ధార్థ. ఏదో ఒక మగాడు దొరికితే చాలు అతని అండన బ్రతుకుతానని నువ్వు అనుకుంటే ఐఆమ్ సారీ అన్నది జాలిగా. నీకు అతనికి మాట రాలేదు. రోషంతో గొంతు పూడుకుపోయింది. మనిషికి మనిషికి మధ్య గల స్నేహబంధం ఉంది. మీరు వేసిన నింద తెలిసి ప్రాణానికి తెగించి కూడా నాకేదో మేలు చేయాలనుకునే మంచి స్నేహితుడిగా నాకెప్పుడూ గుర్తుంటాడు అన్నది. అతన్ని ప్రేమించలేదా? ప్రేమించాను. నిన్ను, మీ అక్కను ప్రేమించాను. కలిసి జీవించటానికి అదొక్కటే చాలదు. ఒకరి కోసం ఒకరు ఎంతటి త్యాగమైనా చేయాలి. నా దృష్టిలో మగాడంటే తెగువ కలిగి ఉండాలి. అనుమానాలు, సంకుచితాలు ఉండకూడదు. 2 ఏళ్ల నాడు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువగా ఉండేది అంది. ఆలోచిస్తే నేను నీకు తగినవాడిని కాదనిపించిందా? కాదు, నేనే నీకు తగను సిద్ధార్థ. నీకు కావలసిన స్త్రీ ముగ్ధ, సిగ్గుల పెళ్లి కూతురు. ఆమెకు సంఘము, దేశము అన్న భావన ఉండరాదు. ఎంతసేపటికి తను, తన భర్త, పిల్లలు అంటూ ఆలోచించాలి అన్నది నవ్వుతూ. ఓహో, అర్జెంటుగా నీకు దేశభక్తి పెరిగిందా? నాయకురాలివి అవుతావా అన్నాడు. ఈ కాలంలో డబ్బు చేతిలో ఉంటే అది చాలా తేలికైన వ్యాపారం.
నాకు నాయకురాలిని కావాలని, కథానాయికను కావాలని లేదు. గొప్ప సైంటిస్ట్‌ను కావాలని ఉంది. అందుకే సైన్స్ గ్రూప్‌లో చేరి చదువుకుంటున్నాను అన్నది గర్వంగా, ఆత్మవిశ్వాసంతో. ఆ అభిప్రాయం ఉన్నప్పుడు వివాహం ఎందుకు చేసుకున్నావు? కోపంగా అడగబోయి తగ్గాడు. వివాహం చేసుకున్న నాడు అందరిలాంటి మామూలు ఆడపిల్లను. ఇంకాస్త సంసార జీవితం పట్ల మమకారం పెంచుకునేదాన్నే. కానీ కష్టాలు మనిషిని ఆలోచింపజేస్తాయి, వ్యక్తిత్వాన్ని సానబడతాయి. కష్టాలలో తీసుకున్న నిర్ణయం కలకాలం ఉండదు. అది చూస్తాను. మా అమ్మకు ఆశ్రయం ఇచ్చిన ఆ కుష్ఠరోగులను చూశాక జీవితం అంటే సుఖమయమే కాదు, ఆలోచనలకు ఆలవాలమని తెలిసింది. ప్లీజ్ సిద్ధార్థ, అందమైన అమ్మాయిలు, చదువుకున్నవారు దొరుకుతారు. నీ జీవితం నువ్వు సుఖమయం చేసుకో. నువ్వు, ప్రసాద్ నాకు మంచి మిత్రులు, ఆత్మీయులు అన్నది ఆర్తిగా. ఐఆమ్ సారీ ప్రియా, నీ నిర్ణయం మార్చుకోలేవా? క్షమించు సిద్ధార్థ అన్నది ఆప్యాయంగా. ఆమె ఒక మానవ దృక్పథంతో మానవాళికి ఉపయోగకరమైన కార్యసాధనకు పూనుకుంటే తను పట్టుబట్టడం భావ్యం కాదేమో. పిల్లలను కనటం, పెళ్ళిళ్ళు చేయటం అందరూ చేస్తున్నారు. సుప్రియలా ఎందరూ ఆలోచిస్తారు. వస్తాను సిద్ధార్థ అన్నది మాధవరావుకు నమస్కరించి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు ఆమె చెయ్యి నొక్కి. అతని కంఠం వణికింది. ఆలస్యం అమృతం విషం అన్న విషయం నిజమైంది. థ్యాంక్ యూ అన్నది. నేను చెప్పలేకపోయాడు సిద్ధార్థ. అతని మనసు బరువెక్కింది. అలాగే చూస్తూ నిలబడిపోయాడు. సుప్రియ చాలా దూరం వెళ్ళిపోయింది. అతనికి ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండాలనిపించలేదు. లీవ్ క్యాన్సిల్ చేసుకుని కాలేజీకి వెళ్ళాడు. అతని మనసులోని ఆవేదన గ్రహించినట్టు వరుసగా టీచింగ్ పీరియడ్స్ ఉన్నాయి. ఆ రోజు మనసంతా లగ్నం చేసి పాఠాలు చెప్పాడు. అలా పాఠాలు చెప్పటంలో ఎంత తృప్తి ఉందో మొదటిసారి అర్థమైంది. వచ్చి కాలేజీలో ఉన్న చెట్టు క్రింద కూర్చున్నాడు. హాయ్ సిద్ధార్థ. హాయ్ అన్నాడు. కానీ అతనికిప్పుడు ప్రసాద్తో మాట్లాడాలని లేదు, ఒంటరిగా ఉండాలని ఉంది. అతని కళ్ళ ముందు సుప్రియే కదులుతోంది. ఆ అమృతమూర్తికి తను తగడేమో. ఆమెను ఊహించుకొని తృప్తి పడుతున్నాడు. అక్కయ్య వెళ్ళిపోయిందా? అన్నాడు. అతను నిజంగా మారాడంటావా? నమ్మక చేసేదేం లేదు. హవ్వి సుప్రియా? బాగుంది. అవేం జవాబులు సిద్ధు? ఆమె సైన్స్ కాలేజీలో చేరిందని విన్నాను అన్నాడు. అబద్ధం అని ఎవరన్నారు? నీ డొంక తిరుగుడు నాకు అర్థం కావటం లేదు. స్పష్టంగా చెప్పాలంటే సుప్రియ ముందు నువ్వు నేను సంకుచితులం, అర్థమైందా? సుప్రియ నిన్ను కాదని వెళ్ళిపోయిందా? నాతో ఎప్పుడో అంటే తమాషాకు అనుకున్నాను అన్నాడు ప్రసాద్. ఆమెకు తమాషాలు చేయాల్సిన అవసరం లేదు. శాస్త్ర విజ్ఞానంలో ప్రావీణ్యం సంపాదించి ఇద్దరు తండ్రులు సంపాదించిన డబ్బుతో పాస్చర్ ఇన్స్టిట్యూట్ లాంటి ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తుందట అన్నాడు. సారీ సిద్ధార్థ, ఆమె నిర్ణయాన్ని హర్షించాలో నిన్ను చూసి. నువ్వేం జాలి పడక్కర్లేదు అన్నాడు జాలిగా. సిద్ధార్థకు ఉక్రోషంగా ఉంది, కోపంగా ఉంది. ఏం చేయటానికి తోచని పరిస్థితి. యుగ యుగాలుగా పురుషాధిక్యత సమాజం. పురుషుడి దయా దాక్షిణ్యాలకై స్త్రీ పాటుపడేది. ఆమె ఎన్ని తప్పులు చేసినా ఒప్పులుగా భావించి క్షమించడమే గాక క్షమించండి అంటూ అతని పాదాలపై వాలిపోయేది. ఈనాడు ఒక స్త్రీ పురుషుడిని కాదనటం పురుష ప్రపంచానికే అవమానకరంగా ఉన్నది. సిద్ధార్థ, తాడును తెగే వరకు లాగావేమో అనిపిస్తోంది. షటప్, నీ సానుభూతి అక్కర్లేదు అని చర్రున ఆమె మరో వివాహానికిచ్చిన అనుమతి పత్రం చింపేశాడు. ప్రసాద్ కోపం తెచ్చుకోలేదు. అతనికి స్నేహితుడంటే నిజమైన అభిమానం, జాలి ఉన్నాయి. సిద్ధు, మై డియర్ ఫ్రెండ్, దెబ్బతిన్న స్త్రీ మనసు కఠిన శిలగా మారుతుంది. నువ్వు నిజంగా సుప్రియ కావాలనుకుంటే ఓపికగా ఆమెకు దగ్గరవు. స్నేహితుడిగా నిన్ను అభిమానిస్తుంది కదా అన్నాడు. వద్దన్న స్త్రీని అంతగా పట్టుకు ప్రాకులాడవలసిన అవసరం నాకేం లేదు అన్నాడు నిర్లక్ష్యంగా. అలాంటప్పుడు బాధ దేనికి? హాయిగా ఇంకో పెళ్లి చేసుకో అన్నాడు కవింపుగా. ప్లీజ్ నువ్వెళ్ళు ప్రసాద్, నువ్వెళ్ళు అన్నాడు. ప్రసాద్ వెళ్ళిపోయాడు. సిద్ధార్థ జుట్టు పీక్కుంటూ అక్కడే కుర్చీలో కూర్చున్నాడు. ఒక రోగి బాగుపడి తన ఆస్తిలో కొంత భాగం ఖర్చు పెట్టి రోగుల నుండి వేరు చేసిన పిల్లలకు బడి కట్టించాలని ప్రతిపాదించాడు. దానికి సన్నాహాలు చేశాడు మేనేజర్. సుప్రియకు ఎందుకో ఆ పిల్లలు ఆ పరిసరాలలో పెరగటం ఇష్టం అనిపించలేదు. అదే విషయం మాట్లాడాలని డాక్టర్ లీ దగ్గరకు వెళ్ళింది. ఓ డియర్, నువ్వా? రా, మా ఇన్స్టిట్యూషన్పై నీకు గల అభిమానానికి కృతజ్ఞతలు. మీరు విదేశాల నుండి వచ్చి ఇంత సేవ చేస్తుంటే మా దేశస్థులకు మేమన్నా అభిమానం లేకపోతే ఎలా అన్నది అతని ఎదురుగా కూర్చుని. అందరికీ ఆ భావనుంటే ఎంత బాగుండును. నీకు టీ కావాలా?
కావాలి, కానీ నేను కలుపుకుంటాను అన్నది. నేను అంత ఘోరంగా టీ కలుపుతానా? నో డాక్టర్ లీ, మిమ్మల్ని ఆ పని చేయించలేను. మీ దేశంలో ఇది మగాడు, ఇది స్త్రీలు చేయాల్సిన పని అని విభజించి చేస్తారు. మాకు అలాంటిదేం లేదు. అందుకు కాదు, మీ సమయం చాలా విలువైనది. అది మానవకోటి శ్రేయస్సుకు ఉపయోగించండి. అంతేకాని ఈ చిన్న చిన్న పనులను నేను చేస్తాను అన్నది. వెళ్ళి చేతులు కడుక్కొని గ్యాస్ స్టవ్ వెలిగించింది. పరీక్షల ముందు వచ్చావంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. ఎస్ డాక్టర్ లీ, మీరు కట్టే బడి గురించి చర్చించాలని వచ్చాను. ఏమిటి, అక్కడ పనిచేస్తావా? పని చేయటం తర్వాత సంగతి డాక్టర్. ఆ పిల్లలు అంటరాని వారుగా పెరిగి సమాజంలో వేలెత్తి చూపుతుంటే ఏం బాగుంటుంది? విడిగా ఎక్కడైనా కట్టి ఈ పిల్లలను పరీక్షించి చేర్పించకూడదా? వారితో పాటు బయటి వారిని చేర్పించితే వారు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరుగుతారు అన్నది. అలా అంటుంటే ఆమె గొంతులోని ఆర్తి, కళ్ళల్లో తడి చూసి తను చెలించిపోయాడు లీ. ఆమె టీ తెచ్చి అతని ముందు పెట్టింది. ఆమె ఊహించని విధంగా అతను వచ్చి ఆమె తల వంచి నుదురు ముద్దు పెట్టుకున్నాడు. థ్యాంక్ యూ డియర్ అన్నాడు మార్ధవం ఉట్టిపడే కంఠంతో. టీకేనా? నో డియర్, ఈ కాలంలో జనం తాము తమవారన్న భావన తప్ప మరో ఆలోచన రానియటం లేదు. అలాంటిది అమ్మ నాన్న ఎవరో తెలియని అభాగ్యుల కోసం నీ కళ్ళల్లో నీరూరిందంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అన్నాడు ఆయన టీ త్రాగుతూ. అదంతా మీ సహృదయత అన్నది. విదేశీయులనగానే త్రాగుతూ అమ్మాయిలతో స్వేచ్ఛగా తిరుగుతారనే భావం కల్పించారు. కానీ లీలాంటి వారిని చూస్తే ఎంత గౌరవభావం కలుగుతుంది. నువ్వు తీసుకో ప్రియా. అతను టీ ఇచ్చాడు. ఆమె తీసుకుంది. అదొక ప్రసాదంగా స్వీకరించింది. నీ పర్సనల్ విషయం అనుకోకపోతే ఓ ప్రశ్న వేసేదా? విత్ ప్లెజర్ డాక్టర్. నిన్న వాసుదేవరావు, రమానంద్ గారు వచ్చారు. ఐ సీ అన్నది. అడ్జస్ట్ కాని చోట ఉండమని నేను అనను గాని అతనిలో నీకు నచ్చని గుణం కనిపించిందా? క్లుప్తంగా జరిగిన సంగతి చెప్పింది సుప్రియ. అతనంటే ఒక స్నేహితుడిలా తప్ప నాకు కావాలి అనిపించటం లేదు. అంతకంటే వివరంగా చెప్పలేకపోయింది. చాలాసేపు మౌనంగా కూర్చుండిపోయారిద్దరూ. ఇద్దరి టీ అయిపోయింది. డాక్టర్ లీ పనిలో ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది. ఆయన ప్రతి వస్తువును ప్రేమిస్తారు. అతను టీ తాగుతుంటే దీక్షగా చూస్తోంది సుప్రియ. అదొక ప్రత్యేకంగా ఉంటుంది. టీ త్రాగాలి కాబట్టి త్రాగుతామని కొందరు, బాధ్యతగా కొందరు తాగేస్తారు. అతను ఆగి ఆగి సిప్ తీసుకుంటారు. ఆమె అదే చూస్తోంది. గాడ్ మే బ్లెస్ యూ చైల్డ్ అన్నాడతను. ఆమె కప్పులు లోపల పెట్టి వచ్చింది. అదే రోజు అతను అందరికీ నోటీసులు టైప్ చేసి పంపించాడు. బడి నిర్మాణంలో చేయూతనిచ్చే సభ్యులంతా సమావేశం అయ్యారు. డియర్ ఫ్రెండ్స్, సుప్రియ అభిప్రాయం వినాలి అంటూ ఆమె చెప్పిన విషయం చెప్పాడు. ఆమె అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. మీరేమంటారు? మాకు అనిపించింది ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ భవన నిర్మాణం చేస్తే రేపెలా అని. అది చెప్పలేకపోయాము. ఆవిడ చెప్పగలిగారు. మేమంతా ఏకీభవిస్తున్నాము అన్నారు. సుప్రియ కళ్ళల్లో నీరూరింది. అందరికీ మౌనంగా శిరస్సు వంచి ప్రణామం చేసింది. రమానంద్కు పట్టణం శివార్లలో రంగాపురం దగ్గర ఉన్న 5 ఎకరాల పొలంలో బడి ప్రారంభించాలని నిర్ణయించారు. నా ఊరి జనం కాలం కానప్పుడు కరువు కాటకాలకు తట్టుకోలేక ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు. అందుకే ఆ ప్రక్కన ఏదైనా పరిశ్రమ పెట్టాలనుకుంటున్నాను అన్నాడు రమానంద్. అందరూ హర్షం వెలిబుచ్చారు. డబ్బు అందరూ సంపాదించుతారు, కానీ కొందరే సద్వినియోగం చేయగలరు. చిన్నదానివైనా పెద్ద ఆలోచన వచ్చింది సుప్రియ అని డాక్టర్ లీ ఆమెను పదే పదే అభినందించాడు. డాక్టర్ లీ, నన్ను అభినందించవలసింది ఇప్పుడు కాదు. లూయిస్ పాస్చర్లా, మేడం క్యూరీలా నా సొంత ల్యాబొరేటరీ పెట్టుకొని ఈ భయంకరమైన వ్యాధితో ముఖాముఖి ఎదుర్కొన్నప్పుడు ఆనాడు అభినందించండి అని వచ్చేసింది. రమానంద్ పూర్తిగా స్కూల్ భవన నిర్మాణంలో మునిగిపోయాడు. సుప్రియ చదువులతో కాలక్షేపం చేస్తోంది. ఏమిటండి ఈ పిల్ల పట్టుదల? అప్పుడప్పుడు విశాల ఏడుస్తుంది. విశాల, అందరూ ఒకేలా ఉండరు. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకో. అమ్మాయిని సలహాలతో అదరగొట్టకు అని సలహా ఇచ్చాడు వాసుదేవరావు. సో మీ కూతురుకు గురువును అనుకున్నాను. నా అంచనాలు తప్పని నిరూపించింది అన్నాడు పరందామయ్య. ఆ రోజు ఆదివారం. సుప్రియ ఇంటి దగ్గరే ఉండి రికార్డ్ వేసుకుంటుంది. ఆమె దీక్షకు, పట్టుదలకు వాసుదేవరావు ఆశ్చర్యపోతుంటాడు. మామూలుగా మార్కులు తెచ్చుకొని పాస్ అవుదామన్న తపన కంటే తెలుసుకోవాలన్న ఆరాటంతో చదువుతోంది. నేల మీద చాపపై కూర్చుంది. ఒక్కసారి వెలుతురు అరికట్టబడడంతో తల ఎత్తింది.
సిద్ధార్థ నిలబడి ఉన్నాడు. ఆమె చిరుగా నవ్వింది. అతనికి కొండంత ధైర్యం వచ్చింది. అక్కయ్య ఉత్తరం రాసింది ప్రియా, దాని నిండా నీ ప్రసక్తే అంటూ కవర్ తీశాడు. ఏం రాసిందో చెప్పండి చాలు అన్నది తిన్నగా కూర్చొని అతనికి కుర్చీ చూపుతూ. అతను కుర్చీపై కూర్చోలేదు. చనువుగా ఆమె ప్రక్కనే నేల మీద కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ అక్కడి ప్రదేశాలన్నీ తిరిగారట. మనందరికీ ముఖం చూపించాలని బిడియపడుతున్నాడట మీ బాబాయి. మరి మీ అక్కగారేమంటారు? తనకు నాన్నను ఇక్కడ ఒంటరిగా వదలటం ఇష్టం లేదు. వచ్చే నెల వస్తారట. మీ నాన్నగారు బోయిన్పల్లిలో స్వాధీనమైన 5 ఎకరాల స్థలం వాళ్ళకిస్తానన్నారట. అక్కడో మోడల్ స్కూల్ నడపాలని ఉందట. ఆశయం బాగుంది, కానీ వారు నిలబడగలరా? అక్కయ్య సంగతి తెలుసు. మరి అతనేం చేస్తాడో? ప్రస్తుతానికి నాన్నగారి సహాయం ఉంటుంది. వారు కొన్నాళ్ళు చూసుకుంటే సమస్య లేదు. టీ తీసుకుంటావా సిద్ధు? నీ చేత్తో చేస్తే అన్నాడు ఆమెను ఆరాధనాపూర్వకంగా చూస్తూ. ఓ ఎస్, దానికేం? ఆమె పెన్సిల్ రబ్బర్ ప్రక్కన పెట్టి లేచింది. అతను ఉప్పొంగిపోయాడు. ఏదో ఓ విధంగా బండిని గేర్లో పెట్టు, స్టార్ట్ అవటం అంత కష్టం కాదు అన్న పరంధామయ్య సలహాను బాగా గుర్తుపెట్టుకున్నాడు. సుప్రియ కూడా ఆలోచిస్తోంది. డాక్టర్ లీకి టీ చేసి ఇస్తుంటే అద్భుతంగా ఫీల్ అవుతుంది. ఈరోజు ఆ అనుభూతి కలగటం లేదు. అంటే డాక్టర్లోని ప్రతిభకు, నిస్వార్థ సేవకు తను నీరాజనం పడుతోందేమో. అందుకే ఆ గిలిగింత పులకింత. టీ తెచ్చి ఇచ్చింది. థ్యాంక్ యూ అన్నాడు సిద్ధార్థ. కావాలని ఆమె వేళ్లను తాకాడు. పర్వాలేదు అన్నది నవ్వుతూ. ఆమె ముఖంలో అప్రసన్నత కానరాకపోయేసరికి సిద్ధార్థకు ఉత్సాహం వచ్చింది. స్త్రీలు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. కాస్త పొగిడితే చాలు అనుకున్నాడు. వాళ్ళ టీ పూర్తి అవుతుండగా ఒక అమ్మాయి పంజాబీ డ్రెస్ వేసుకుని వచ్చింది. హలో మంజు. హాయ్, కాస్త నీ నోట్స్ కావాలి అన్నదా అమ్మాయి అక్కడ కూర్చుని. అనవసరంగా జుట్టు దువ్వుకుని పిన్ను తీసి పిన్ను పెట్టుకుంది. మీట్ మై ఫ్రెండ్ సిద్ధార్థ, మై ఆంటీస్ బ్రదర్, నా క్లాస్మేట్ మంజు అని పరిచయం చేసింది సుప్రియ. ఆమె పరిచయం వింటూనే నీరుగారిపోయాడు. కానీ పరందమయ్య మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. అందుకే ధైర్యం తెచ్చుకున్నాడు. కార్యసూరులు అధైర్యపడరని. వాళ్ళు సైన్స్ పాఠాలలో పడిపోయారు. సిద్ధార్థ లేచి బయటకు వచ్చాడు. అతని పురుషాహంకారం బుసలు కొట్టింది. పురుషుడు ఎప్పుడూ స్త్రీ తన దయాదాక్షిణ్యాలపై ఆధారపడాలని కోరుకుంటాడు. సుప్రియ బింకం ఏమిటో చూస్తాను అనుకున్నాడు. ఒక మగాడు బలవంతం చేస్తే తప్పించుకోలేని అబలలు. తను ఒంటరిగా చూసి ప్రసాద్లా ప్రవర్తిస్తే ఏం చేస్తుంది? అవును, ఏం చేస్తుంది? అతను అవకాశం కోసం చూడసాగాడు. 2 రోజులు ఆలోచించి ఓ పథకం రూపొందించాడు. ఓ సాయంత్రం ప్రక్కింటి కుర్రాడికి చీటీ ఇచ్చి పంపించాడు. అతను ఊహించినట్టే 8 గంటల ప్రాంతంలో సుప్రియ వచ్చింది. కానీ ఒంటరిగా రాలేదు. వెంట డాక్టర్ ఉన్నాడు. సిద్ధార్థ ఒక్కసారి నీరుగారిపోయాడు. క్రోసిన్ వేసుకున్నాను, తగ్గిపోయింది ప్రియా కంగారుగా జవాబు చెప్పాడు. ఐసీ, ఏది చూద్దాం, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందేమో అని డాక్టర్ పరీక్షించాడు. నథింగ్ టు వరీ, రాత్రికి మళ్ళీ జ్వరం వస్తే ఈ టాబ్లెట్లు వేసుకోండి అని 2 టాబ్లెట్లు ఇచ్చాడు. థ్యాంక్స్ అన్నాడు గీరగా. వస్తాను, నువ్వు వస్తావా ప్రియా? డాక్టర్ అడిగాడు. వస్తాను గిరి, మళ్ళీ ఈ సమయాన నాకు కన్వీనియన్స్ ఏముంది అన్నది లేస్తూ. అబ్బా, కాసేపు ఉండు ప్రియా, కావాలంటే నేను పంపించి వస్తాను అన్నాడు. సారీ సిద్ధు, నీకైనా వెహికల్ లేదు, నన్ను దింపి మళ్ళీ ఆటోలో రావాలి, ఒంట్లో బాగుండలేదు అన్నది. బోర్ కొడుతోంది అని గొనుక్కున్నాడు పళ్ళు పటపటా కురుక్కుంటూ. రేపు వస్తాను అని అతని వెంట వెళ్ళిపోయింది. సిద్ధార్థకు మొదటిసారి వెహికల్ లేని వెళితే అర్థమైంది. ఆ మర్నాడే తన దగ్గరున్న డబ్బు తండ్రి దగ్గర కొంత అడిగి తీసుకుని సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొన్నాడు. అతనికి ఫ్రెండ్స్ లేరు, స్కూటర్ నడపడం రాదు, ప్రసాద్ను ఆశ్రయించాలి, తప్పదు అనుకున్నాడు. అందుకే సాయంత్రం ప్రసాద్ ఇంటికి వెళ్ళాడు. అతనితో పాటు కబుర్లు చెబుతున్న వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాడు. హాయ్ సిద్ధార్థ, బావున్నావా? ఏం జరగనట్టు క్యాజువల్గా అడిగింది రాజ్. పంజాబీ యువతి, తనకు చండీగఢ్లో పరిచయం అయిందామే. బావున్నాను, నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగబోయిన అతని మాట నోట్లోనే ఉండిపోయింది. రా రా, రాజ్కు అక్కడ బోర్ కొట్టిందట, ఇక్కడ ఏదైనా ఉద్యోగం దొరికితే చేస్తుందట అని ప్రసాద్ చెప్పాడు. ఐడియా బాగుంది, కానీ ఆడపిల్లలు ఇలా వచ్చి ఒంటరిగా ఉద్యోగం చేయడం ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు. మీరే యుగంలో ఉన్నారు మహాశయ? కిలకిలా నవ్వింది రాజ్. అతను స్కూటర్ కొన్న విషయం ప్రసాద్కి చెప్పాడు. నువ్వు నేర్పాలని అడిగాడు. ఓ, దాందే ఉంది, ఇప్పుడే వెళదాం పదా. ప్రసాద్ లేచాడు.
మరి నేను ఒంటరిగా ఉండనా? దిగులుగా అడిగింది రాజ్. రేడియో ఉంది, మరో గంట అయితే టీవీ వస్తుంది చూడు అన్నాడు ప్యాంట్ బెల్ట్ బిగించుకుంటూ. నీ టీవీ చూసినా చూడాలి. ఆవు పేడ ఎలా వేస్తుంది, పేడ తీసి చేతులు ఎలా కడగాలన్నదే కదా అన్నది విసుగ్గా ముఖం పెట్టి. సిటీలో ఉన్నవారికి పేడ వేయటం తీయటం తెలియదని టీవీ వారి ఉద్దేశం. నా టీవీయే కాదు, నువ్వు కొన్నా అదే చూపుతారు అని సిద్ధార్థ వెంట వచ్చేశాడు. ఒరేయ్, ఆ పిల్ల నీ ఇంట్లో ఉంటే అందరూ ఏమనుకుంటారు అనుకొని, ఆడపిల్ల ఆపదలో ఉంటే ఆదుకోవడం మన ధర్మం. మన సమాజంలో ఆడపిల్ల బయట ఒంటరిగా ఉండలేదు. నీ ఇంట్లో నువ్వు మర్యాదగా చూస్తావా? ఇద్దరికీ ఇష్టమైతే అన్నీ మర్యాదేరా అని నవ్వాడు. ఇద్దరూ స్కూటర్ నేర్చుకోవటంలో పడిపోయారు. 2 గంటల్లో వచ్చేసింది. సైకిల్ అలవాటుందిగా, తప్పక వస్తుంది. ఇద్దరూ ఇంటికి వచ్చేశారు. రాజ్ వంట చేస్తోంది. సిద్ధార్థ ముఖం చిట్లించాడు. ఒక ఆడపిల్ల పరాయి మగవారి ఇంట ఉండటమా? ముగ్గురు టీ తాగుతుండగా ఓ నడివయసు అతను ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చాడు. వాళ్ళని చూస్తూనే శివప్రసాద్ ముఖం చిట్లించాడు. మీరెందుకు వచ్చారు? అదేం మాట బాబు, స్త్రీకి తండ్రో అన్నో తమ్ముడో సహాయం ఉండాలి అన్నాడు ఆ స్త్రీ వెంట వచ్చిన పెద్ద మనిషి. ఆహా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళునా? నాది పంతులు ఉద్యోగమని హేళన చేస్తూ కూతుర్ని పంపనని అన్న సంగతి మర్చిపోయారా? ఆయన చనిపోయాడేమో అన్నాడు వెటకారంగా. మీరు ఎన్నైనా అనండి, అప్పుడు నాన్నను ఎదిరించే ధైర్యం లేకపోయింది అన్నదామె వెక్కి వెక్కి ఏడుస్తూ. నేను ఎవరికన్నిటికీ కరిగిపోను, వెళ్ళండి అన్నాడు నిర్లక్ష్యంగా. మా నాన్నను ఎదిరించే శక్తి లేదు. ఆయన అపురూపంగా చూస్తుంటే, అన్నీ అమర్చి పెడుతుంటే నాకు ప్రపంచం తెలియలేదు అన్నది తల వంచుకుని. శివ, నీకు వివాహమైందా? సిద్ధార్థ అడిగాడు. చిన్నప్పుడే అయింది. మా వాళ్ళ ఉద్దేశం ధనవంతుడికి ఇల్లరికం వెళ్ళాలని కాబోలు. నేను వెళ్ళను అన్నాను. ఆస్తిపాస్తులు చూసి పోడా అన్న ఉద్దేశంతో అభిప్రాయంతో నా దగ్గర విషయం దాచి పెళ్లి చేశారు. నేను ఉద్యోగం రాగానే భార్యను పంపమంటే, నీ బడిపంతులు ఉద్యోగం 2 పూటలా నీకు తిండి పెట్టదు, ఇంకా భార్యనేం పోషిస్తావు అన్నాడు మా మామ అన్నాడు ఆఖరు మాట కసిగా ఒత్తి పలుకుతూ. అలాగా, ఒక్కసారైనా చెప్పలేదేం? ఏం చెప్పాలి? అందుకే నీ భార్యను తెచ్చుకోమని పోరాన్రా. వివాహం అయ్యి ఒంటరిగా ఉండాలంటే అదో నరకం. అప్పుడే తప్పుదారి పట్టే అవకాశాలున్నాయి అన్నాడు. నన్ను క్షమించండి అన్నదా అమ్మాయి. ఇప్పుడు నువ్వేమన్నా లాభం లేదు, నేను మరో వివాహం చేసుకున్నా, అదుగో అంటూ రాజ్ను తర్జనితో చూపాడు. రాజ్ ఇద్దరిని మార్చి చూసింది. ఆమెకు భాష అర్థం కాకపోయినా భావం అర్థమైంది. ఒక్క నిమిషం ఆగి గబగబా ముందుకు వచ్చింది. నో ప్రసాద్, నో, యు ఆర్ కిడింగ్. మీకు వివాహం అయిన సంగతి దాచి నాతో సాన్నిహిత్యం సంపాదించావు. ఆ అమ్మాయికి అన్యాయం జరగటం నేను సహించను. నేనేం అన్యాయం చేయలేదు రాజ్, ఆమె నన్ను అన్యాయం చేసింది అని హిందీలో జరిగింది చెప్పాడు. అయితే మాత్రం అబల ఏ అండలేక వీధిన పడటం సహించలేను. ప్రసాద్, నేనేం పతివ్రతను మంచిదాన్ని అనటం లేదు, కానీ చెడ్డదాన్ని, నా తోటి స్త్రీ జీవితం నాశనం చేసేదాన్ని మాత్రం కాదు అన్నది. ఓహో, ఆదర్శమూర్తివి కాబోలు. నువ్వెంత వెటకారం చేసినా పర్వాలేదు, ప్రతి స్త్రీ పతనం వెనుక ఓ పురుషుడి అదృశ్య హస్తం ఉంటుంది అన్నది. తను ఇంకా అక్కడ ఉంటే ఏం ప్రమాదం అన్నట్టు గబగబా ఇంట్లోకి వెళ్ళి తన బట్టలు సర్దుకుని సిద్ధార్థ దగ్గరకు వచ్చింది. సిద్ధార్థ గారు, కొన్ని గంటలు నాకు ఆశ్రయం ఇవ్వగలరా? హోటల్ చూసుకుని వెళ్ళిపోతాను అన్నది అర్తింపుగా. సిద్ధార్థ తలాడించాడు. అతను ఆటో తెచ్చి ఆమెను ఎక్కించాడు. తను తన మోటార్ బైక్ తీసుకుని బయలుదేరాడు. ఆ నిమిషంలో స్త్రీ అసలు స్వరూపం ఏమిటో అర్థం కాలేదు. ఆమె అబల, ఆదిశక్త, ఆమె స్వార్థానికి మారుపేరా, త్యాగానికి నిర్వచనమా, ఆమె సుఖం ఇచ్చే యంత్రమా, దుఃఖాన్ని మింగే సముద్రమా? అర్థం కాలేదు సిద్ధార్థకి. సుప్రియ ఉన్నదా? గదిలో ఉంది నాయనా అన్నది విశాలమ్మ. అతను మరేం మాట్లాడక గదిలోకి వెళ్ళాడు. ఆమె ముందు 2-3 శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు పరిచి ఉన్నాయి. వాటిలోని నోట్లు తీసి వ్రాసుకుంటోంది. ఆమెకు ప్రక్కన ఏం జరిగినా తెలిసేలా లేదు. ఆమె ఏకాగ్రత చూస్తే అతనికి ఆశ్చర్యం కలిగింది. దాదాపు 20 నిమిషాలు నిలబడినా ఆమె తల ఎత్తలేదు. ప్రియా, ఆమె అలాగే రాస్తుంది. ఈసారి గట్టిగా పిలిచాడు. ఉలిక్కిపడ్డట్టు ఇటు తిరిగింది. ఆమె చేతిలోని పెన్ను జారిపోయింది. నువ్వా సిద్ధు? ఒళ్ళు విరుచుకొని అతడికి కుర్చీ చూపింది. అతడు కూర్చున్నాడు. ఆమె అందంగా ఆహ్వానించినట్టు కనిపించింది. ముద్దు పెట్టుకొని ఆమెను దగ్గరకు లాక్కోవాలన్నంత ఆవేశం కలిగింది. బక్కమ్మ, ఓ బంగారు తల్లి, ఓ
ఓ 2 కప్పుల వేడి పానీయం పట్రావే అని పిలిచింది. అలాగేనమ్మా జవాబు వచ్చింది. ఆమె చెదిరిన ముంగుర్లు చూస్తుంటే దీపశిఖగా అనిపించింది. నిప్పు ముక్కలా కనిపించింది. అతను చేసుకున్న నిర్ణయాలు మర్చిపోయి ఒక స్నేహితుడిలా పులకరించాడు. క్షేమం అడిగాడు. అబ్బా, చూస్తుండగానే సంవత్సరం గడిచింది సిద్ధు. పరీక్షలు దగ్గరకొచ్చాయి. అవును, గౌతమి గారెలా ఉన్నారు? బాగానే ఉన్నారు. అక్కయ్య కాలక్షేపం కోసం సరస్వతీ మందిర్ వారి బడిలో చేరిందట అన్నాడు. మా బాబాయ్ గారి మాట ఏమిటి? ఆయనకేం బాగానే ఉండి ఉంటారు అన్నాడు. అతనికి ఇబ్బందిగా ఉంది. పరీక్షలయ్యాక ఎక్కడికైనా బయటికి వెళదాం అన్నది. అతను లేచాడు. నీ తెలివితేటలు ఎవరికి వస్తాయి? పో అని చెప్పలేక ఇలా చెబుతున్నావు అనుకున్నాడు. అతని తెల్ల దిమ్మెక్కిపోయింది. స్కూటర్ వేసుకుని వచ్చేశాడు. రాజ్ ఎదురు వచ్చింది. ఓ బాయ్, బోర్ కొడుతోంది, పిక్చర్కి వెళదాం పదా అన్నది. పద అన్నాడు మూడీగా. ఏమైంది అలా ఉన్నావేం అన్నది. ఎలా ఉన్నాను? క్లుప్తంగా తన సమస్య చెప్పాడు. ఐసీ, ఇంకా మీరు రాజీ పడలేదా అన్నది ఆలోచిస్తూ. ఏమో, ఒక్కొక్కసారి పడినట్టే ఉంటుంది కానీ అన్నాడు. ఒక పని చెయ్యి డియర్, నన్ను వెంటేసుకుని తిప్పు. 3 రోజులలో నీ ప్రియా నిన్ను ప్రియా అనకపోతే అడుగు అన్నది. ప్రియ గురించి నీకు తెలియదు రాజ్. ఇదిగో, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నారు కానీ స్త్రీలందు స్త్రీలు వేరుగా ఉంటారని చెప్పలేదు అన్నది. అది నిజమే కాబోలు. మర్నాడు ప్రియ కాలేజీ గేటు ముందున్న కొట్టు ముందు కాపేశాడు. ఆమె బయటికి రాగానే చూడనట్టు పేమెంట్ మీది దువ్వెన బేరం ఆడసాగాడు. హాయ్ సిద్ధు, సుప్రియే పలుకరించింది. హాయ్ ప్రియా, ఈ అమ్మాయి రాజ్ జాబ్ కోసం వచ్చింది అని తన వెనుకనున్న రాజ్ను పరిచయం చేశాడు. హలో, ఎలాంటి జాబ్ కావాలనుకుంటున్నారు అన్నది ప్రియా. ఏమిటి, జాబ్స్ రాసిపోసి ఉన్నాయా? కాస్త వెటకారంగా అడిగాడు. మగాడు ఎప్పుడూ స్త్రీల ముందు తన ఆధిక్యత ప్రదర్శించుకుంటాడు. ప్రియ నవ్వింది. ఆమెకు అతని పట్ల అసహ్యం కలగలేదనటానికి ఆ నవ్వే నిదర్శనం. అది కాదు సిద్ధు, నాన్నగారి లెక్కలు వ్రాయటానికో అసిస్టెంట్ కావాలట అన్నది. ఓ ఐసీ, ఆలోచించి తెలియచేస్తాము. నిన్ను డ్రాప్ చేసేవాడిని కానీ నా వెంట రాజు ఉంది ప్రియా అన్నాడు. హలో డియర్, ఐ ఆమ్ లేట్ అంటూ కారు ఆపి డాక్టర్ లీ దిగాడు. వస్తాను సిద్ధు. ఆమె డాక్టర్ లీ పక్క సీట్లో కూర్చున్నది. అతను జాగ్రత్తగా తలుపు వేసి వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు. ఓహో, మీ ఆవిడ రసకురాలేనే. షటప్, కోపంగా స్కూటర్ స్టార్ట్ చేశాడు. అతని ఇంటికి వెళ్ళేసరికి హాల్లో మాధవరావు కూర్చున్నాడు. సిద్ధార్థ, అలా బయటికి వెళ్దాం, వస్తావా? పదండి రాజ్, అరగంటలో వస్తాను అని తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇద్దరూ బయటికి నడిచారు. దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్ళారు. చూడు సిద్ధార్థ, నీకు ప్రియకు పొసగదు. ఇట్ ఈజ్ ఓకే, వేరే అమ్మాయిని వివాహం చేసుకో, అంతేగాని ఇలా తిరగటం నాకేం నచ్చలేదు అన్నాడు. సిద్ధార్థకు మండుకు వచ్చింది. అసలు నా పుట్టికే మీకు నచ్చలేదు. అనాథ శరణాలయంలో వదిలివేయాలనుకున్నారు. అవన్నీ ఇప్పుడెందుకు? అవసరం గనుకే అంటున్నాను. ఆ విషయాలు విని నన్ను మనిషిగా ప్రేమించిన అక్కయ్య పట్ల అభిమానం పెంచుకొని ఆమె మాటలు నమ్మి సుప్రియను దూరం చేసుకున్నాను. సుప్రియే జీవితం కాదు, నాకు సుప్రియే ముఖ్యం అనిపిస్తోంది. అయినా రాజ్ 4 రోజులుండి పోదామని వచ్చింది. ఇదేం విదేశం కాదు, మన దేశంలో స్త్రీ పురుషుల కలయికకు రకరకాల అర్థాలు చెబుతారు అన్నాడు తీక్షణంగా. ఐ డోంట్ కేర్. నా విషయాలలో జోక్యం కలుగు చేసుకోవడం ఐ డోంట్ లైక్ ఇట్. విసురుగా ఇంటికి వెళ్ళిపోయాడు. అతని మనసంతా మహాసాగరంలా ఉంది. టీ తీసుకో సిద్ధార్థ. రాజ్ తీయగా మెల్లగా అడిగింది. థ్యాంక్ యూ అన్నాడు టీ అందుకొని సిప్ చేస్తూ. అతని తలదిమ్ము కాస్త తగ్గింది. నేను వెళ్ళి సుప్రియ డాడీని కలుసుకుంటాను. ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ విడిగా ఉంటాను. నో, ఇక్కడ కూడా సుప్రియ విజయం సహించలేకపోయాడు అతను. తను ఒక నిరాశ్రయురాలికి ఆశ్రయం కల్పించలేడా? వద్దు రాజ్, నేను నీకు ఉద్యోగం చూపిస్తాను అన్నాడు. ఇక్కడ ఉండి నీ మనశ్శాంతి దోచుకోవడం నాకు ఇష్టం లేదు అన్నది ఆర్తిగా అతని ప్రక్కనే కూర్చుని. పర్వాలేదు, నువ్వు వెళ్ళిపోతే ఒంటరిగా అసలు బ్రతకలేను అన్నాడు ఆమె చెయ్యి నిమురుతూ. మీ నాన్నగారికి ఇష్టం లేదు. ఆయనకు నా పుట్టికే ఇష్టం లేదు, అందుకని నేను చావటం లేదు అన్నాడు కోపంగా. చచా, అవేం మాటలు? అతని నోటికి చెయ్యి అడ్డు పెట్టింది. రాజ్, ఒక్క విషయం చెప్పు. నీకెవరూ లేరా? తెలుసుకుని ఏం చేస్తావు? ఒక స్నేహితుడిగా అడగవచ్చు అనుకుంటాను. వద్దు సిద్ధార్థ, వద్దు. నాకు స్నేహానికి అర్థం తెలియదు. నేను ఎవరితో స్నేహం చేసినా అవసరాలకే అన్నది. ఆమె ముఖంలో రంగులు మారాయి. అయినా పర్వాలేదు, నువ్వంటే అసహ్యం లేదు. ఐ లైక్ యూ అన్నాడు. మాది పేద కుటుంబం సిద్ధార్థ.
సూకా రొట్టెలు, నీళ్ల పప్పు, చీటీ గుడ్డలు ఇవే మాకు దొరికేవి. నేను ఇంటర్ పాస్ అయిన సంవత్సరమే శశాంకతో పరిచయం ఏర్పడింది. అతను అరచేతిలో స్వర్గం చూపి మా ఊరు నుండి చండీగఢ్ తెచ్చాడు. అక్కడ డబ్బు సంపాదించడానికి ఈ వృత్తిలోకి దింపాడు. నాకు ఆ జీవితం అంటే ఏవగింపు కలిగింది. పశువుల్లాంటి మనుషులతో సంపర్కం, ఓహ్ భయంకరం. అందుకే ఆ పరిసరాలకు దూరంగా నన్నెవరూ గుర్తుపట్టని చోటుకిలా వచ్చాను అన్నది ఏడుస్తూ. మీ వాళ్ళకు తెలుసా? అక్క సంపాదించి ఆదుకుంటుంది అనుకున్న చెల్లెళ్ళ కోసం వెళితే అమ్మా నాన్న నానా మాటలన్నీ పంపేశారు అన్నది కళ్ళు ఒత్తుకుని. సారీ రాజ్ అన్నాడు. అతను ఆమె ముఖం చూడలేకపోయాడు. ఈ ప్రపంచంలో అందరూ ఒకేలా జన్మ ఎత్తుతారు, కానీ కొందరికే అదృష్టం వరాలు ఇస్తుంది. చాలు సిద్ధార్థ, చాలు. ఆ మాత్రం సానుభూతితో నన్ను అర్థం చేసుకునేవారున్నారంటే గర్వంగా ఉంది అన్నది. సిద్ధార్థ రాజ్కు ఉద్యోగం వెతకసాగాడు. అతను ఎన్నోసార్లు రాజ్ని తీసుకుని ప్రియ దగ్గరకు వెళ్ళాడు. ఆమె ధ్యాస చదువుపై తప్ప మరొక విషయంపై లగ్నం కావటం లేదు. ఏ కాస్త సమయమున్నా శివానంద రీహాబిలిటేషన్ సెంటర్ గురించి తప్ప మరి వేటిపైన స్పృహ లేనట్టుంటుంది. అతనికి విసుగు వచ్చింది. రాజ్, నీ చిట్కా పనిచేయలేదు అన్నాడు నిరాశగా. అధైర్యపడకు. కొందరు రోజూ కనిపిస్తే ఆకర్షణకు లోనవుతారు. మరికొందరు కనపడకపోతే ఆ మనిషి కావాలనుకుంటారు. కొన్నాళ్ళు దూరంగా ఉండి చూడు అని సలహా ఇచ్చింది. రాజ్కు ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం దొరికింది. ఆమె వెళ్ళిపోతానంటే సిద్ధార్థ జాలిగా ముఖం పెట్టాడు. ఓకే సిద్ధార్థ, నీ కోసం ఉంటాను. నా గురించి నాకు భయం లేదు, నీ గురించే భయం. నన్ను అనవలసిన మాటలన్నారు, కొత్తగా అనటానికేం లేవు. నాకేం భయం లేదు అన్నాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా రాజు ఇంట్లో నుండి కదలకపోయేసరికి మాధవరావుకు తల తీసేసినట్టయింది. అందరూ బయటికి వెళ్తే అడగటమే. బంగారం లాంటి పిల్లను వదిలి ఎవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడట మీ అబ్బాయి. అదేమిటయ్యా, నువ్వైనా చెప్పకూడదు? ఆ పిల్ల వల్ల ఏం లాభం ఉందో? ఒకప్పుడు వేశ్యాగృహాలనేవి విడిగా ఉండేవి, ఇప్పుడు ప్రతి కొంప వేశ్యాగృహమే. అతనికి మొదటిసారిగా తనపై తనకు కోపం వచ్చింది. ఎంతైనా పిల్లలపై అధికారం చెలాయించాలంటే వారికి ప్రేమానురాగాలు పంచి ఇవ్వాలన్న సంగతి అర్థమైంది. అతను మళ్ళీ రిషికేశ్ వెళ్ళిపోయాడు. సిద్ధార్థ వారించనూ లేదు. అతను నిస్పృహగా నిట్టూర్చాడు. చూస్తుండగానే సంవత్సరం తిరిగిపోయింది. సిద్ధార్థ వేసిన ఏ పథకమూ ఫలించలేదు. ఈ సంవత్సర కాలంలో 2 సార్లు కలుసుకోగలిగాడు సుప్రియను. ఆమె ముందు తను గంభీరంగా ఉండి దూరం విరహాన్ని పెంచుతుందన్న నమ్మకం వృథా అయింది. సుప్రియ 7 యువతులు, చీరలు, నగలు, అందమైన కథానాయకుల గూర్చి చర్చించుకుంటుంటారు. అమితాబ్ బచ్చన్ మూవీస్, మిక్స్ అండ్ బూన్స్ నవలలు అంటూ. కానీ సుప్రియ ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ బ్యాక్టీరియా, వాటి పెరుగుదల, వాటి వలన వచ్చే కష్టనష్టాల గురించి చర్చిస్తూ ఉంటుంది. ఈ కుష్ఠవ్యాధి ఇంత భయంకరమైంది కదా, దీని గురించి మేధావులు ఆలోచించరేం నాన్నా? మేధావులంటే ఎవరు తల్లి? విద్యావంతులు, దేశం గురించి ఆలోచించేవారు. ఎవరు ఆలోచిస్తారు? మనిషికి స్వార్థం పెరిగిపోయింది. ఎటు చూసినా స్వార్థం, సొంత డబ్బా వాయించుకోవటమే. ఈ పత్రిక చూడు. అతను ఓ వార్తాపత్రిక బల్ల మీద పడేశాడు. ఒక ప్రముఖ కవి ఫోటో అది. మెడ నిండా దండలతో నిల్చున్నాడు అతను. జాతిని జాగృతం చేయవలసిన కవులు సన్మానాలకు కాకాలు పట్టి బాకాలు దించుకుంటున్నారు. దేశం ఎవడికి కావాలమ్మా? ఆ ప్రక్కన ఇంతమంది మంత్రులా? వాళ్ళదేం తప్పు? ఏ పని చేతగాక రాజకీయాలలో దిగారు. వారు దేశంలో జరిగే అరాచకాలను ఎదిరించలేరు. ఇలాంటి సన్మానాలు జరిపైన ఫోటోలు వేయించుకుంటారు. ఒకనాటి ఫ్రెంచ్ విప్లవం రచయిత వల్ల వచ్చింది. ఈనాడు కవులు, రచయితలంటే తాగుబోతులు, తిరుగుబోతులు అన్న అభిప్రాయం కలుగజేస్తారు అన్నాడు నిట్టూరుస్తూ. ఒక నాటకంలో ఒక ఫ్రెంచ్ రచయిత అంటాడు, స్వార్థం పెరిగితే, విలువలు తరిగితే అన్నీ అమ్ముకోవచ్చునన్నమాట. అభిమానం, ఆప్యాయత అన్నది సుప్రియ ఎటో చూస్తూ. అన్నీ అమ్ముడవుతున్నాయి. ఈ సన్మానాలు చేసే అభిమానులంతా స్వార్థపరులు. తమ అభిమానానికి వెలకట్టి చందాల రూపంలో వసూలు చేసుకుంటారు. మేధావులంతా మామూలు జనంతో చేరిపోయారమ్మా అన్నాడు. నో నో, అలా వీల్లేదు నాన్న. పరాయి దేశాలలో మనవారు వెళ్ళి పరిశోధనలు జరుపుతున్నారు. ఇక్కడ నేను జరుపుతాను అన్నది. వాసుదేవరావు మాట్లాడలేదు. అదేం తప్పు కాదు, కానీ ప్రాణ సమానంగా పెంచిన ఒక్కగానొక్క పిల్లని వదులుకోలేడు. చూద్దాంలే, బీఎస్సీ పాస్ అయినప్పటి సంగతి అనుకున్నాడు. బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది.
ఆమె రిజల్ట్స్ వచ్చిన నాడే డాక్టర్ లీ కొత్తగా వచ్చిన అంశను గురించి పరిశోధించాలని విదేశాలకు వెళ్ళటానికి సన్నాహాలు చేస్తున్నాడు. అక్కడి స్టాఫ్ చిన్న పార్టీ ఏర్పాటు చేసి డాక్టర్ లీని, సుప్రియను ఆహ్వానించారు. ఆమెకు డాక్టర్ లీ వెళ్ళిపోతుంటే ఏదో వెలితిగా అసహనంగా ఉంది. అతనంటే విపరీతమైన ఆరాధన పెంచుకుంది. ఆమె దృష్టిలో మగవారంటే ప్రాణాలకు తెగించిన ధీరోదాత్తులై ఉండాలన్న భావన బలంగా నాటుకుపోయింది. సిద్ధార్థ గురించి ఆలోచించలేదని కాదు, ఎంత ప్రయత్నించినా అతడు పిరికివాడు, స్వార్థపరుడు అన్న భావం దూరం చేయలేకపోతోంది. ఒకనాడు సిద్ధార్థను మొదటి చూపులోనే ప్రేమించింది, అభిమానించింది, ఆరాధించింది. అదంతా ఆకర్షణ అనిపించింది. ఎంత ఘాటుగా ప్రేమించగలరో అంత ఘాటుగా నిరసించగలరు కూడాను. సిద్ధార్థ ఆత్మహత్య చేసుకుని ఆమె దృష్టిలో మరీ చులకనైపోయాడు. ఆ సంఘటనతో అతన్ని పూర్తిగా మనసులో నుండి తీసివేసిందామె. ఆ స్థానంలో మెల్లమెల్లగా డాక్టర్ లీ చేరాడు. అది కాంక్షతో, కోరికతో దగ్గరవ్వలేదు. అతనిలోని ఉదాత్తతకు తన మనసు అణువణువు అర్పణ చేసుకుంది. అతనిలోని సేవానిరతికి ముగ్ధురాలైంది. అతను 2 ఏళ్ల కోసం వెళ్ళిపోతే తనుండగలదా? ఆమె గుండెల్ని పిండే బాధతో పార్టీకి వెళ్ళింది. అప్పటికి లీ వచ్చాడు. వారికి పసిమిరంగు ఒక వరమేమో. ఓ పువ్వుల ఖద్దరు చొక్కాలో అతనెంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. హాయ్ స్వీట్, క్లాస్ వచ్చిందటగా, కంగ్రాచ్యులేషన్స్. అతను కరచాలనం చేశాడు. థ్యాంక్ యూ అన్నది. ఏమిటంత డల్గా ఉన్నావు? ఏం లేదు అన్నది క్లుప్తంగా. నో, మీరేదో దాస్తున్నారు అన్నాడు గంభీరంగా. ఆమె జవాబు చెప్పలేదు. అంతలో అందరూ వచ్చారని కార్యకర్త చెప్పాడు. కంగ్రాచ్యులేషన్స్. సిద్ధార్థ వచ్చి ఆమెతో చెయ్యి కలిపాడు. ఆమె ధన్యవాదాలు చెప్పింది. రాజ్ను చూసి చిన్నగా నవ్వింది. పార్టీ ముగిసింది. అక్కడి కార్యకర్తలు కొందరు నయమై వెళ్ళిపోయి పార్టీకి వచ్చిన రోగులు డాక్టర్ లీ సేవానిరతిని కొనియాడారు. ఒక్కొక్కరే ఆయన ఉదాత్తత చెబుతోంటే శ్రావ్యమైన పాట విన్నంత శ్రద్ధగా విన్నది సుప్రియ. ఇప్పుడు డాక్టర్ లీ గారి ఏకలవ్య శిష్యురాలైన సుప్రియ మాట్లాడుతుంది అని అనౌన్స్ చేశారు. నేనా? నాకు వేదిక మీద మాట్లాడే అలవాట్లేదు అన్నది కంగారుగా అటు ఇటు చూస్తూ. సుప్రియ మాట్లాడాలి, మాట్లాడాలి అరిచారు. సుప్రియ లేచింది. నేను సభకు, స్నేహితులకు నమస్సులు. మహాపర్వతాన్ని అంగుళాలతో కొలిచినట్టు అవుతుంది డాక్టర్ లీ గురించి నేను మాట్లాడాలంటే. ఆయన మహోన్నతమైన వ్యక్తి. ఒకప్పుడు కళ్ళు మూసుకొని రామరామ అంటూనూ, శంకర అంటూనూ తపస్సు చేసుకునేవారు. అది తపస్సు కాదు. డాక్టర్ లీ లాగా ప్రతి క్షణం, ప్రతి నిమిషం ప్రమాదమైన రోగక్రిములతో పోట్లాడుతూ చేసే తపస్సే ఒక తపస్సు. అంతకంటే విలువైనది, ఘనమైనది ఏదీ లేదంటాను. చప్పట్లు మారుమ్రోగాయి. మనలో స్వార్థపరులు, పిరికివారు, పక్కవాడు అస్వస్థతతో బాధపడుతున్నాడంటే అంటువ్యాధని అనుబంధాలు తెంచుకొని పారిపోతారు. అలాంటిది అన్యదేశంలో తనవారంటూ లేకుండా అన్నీ ఈ కుష్ఠరోగుల కోసం త్యాగం చేసి నవ్వుతూ ప్రతి నిమిషం పక్కవాడి కోసం బ్రతికే డాక్టర్ లీ అంటే అందరూ చెయ్యెత్తి మొక్కుతారు. అలాంటి వారి జన్మ చరితార్థం అవుతుంది. అవును, కాకిలా కలకాలం బ్రతికే కన్నా కోకిలలా కొద్ది కాలమైనా మన జీవితంలో విలువైనవిగా అనుకొని మానవాళికి ఉపయోగకరమైన పనులు చేయాలి. ఆయనను ఆదర్శంగా పెట్టుకొని జీవితంలో ముందడుగు వేయాలి. అవును, ఆయన జీవితం మనకు ఆదర్శం కావాలి అన్నది ఆవేశంగా. మరోసారి చప్పట్లు మోగాయి. డాక్టర్ లీ చిరునవ్వుతో ఆమెను చూస్తున్నాడు. ఆ ఆదర్శం నుండి ఆవేదన పుట్టి, ఆ ఆవేదన ప్రపంచంలో వేదనలకు వేదికయ్యి 1000 ఏనుగుల బలంతో మనిషిలో కూరుకుపోయిన మానవతను పెకిలించాలి, వెలుపలికి తీయాలి. ఆ మానవతల నుండి కరుణ, ఆర్ద్రత వెల్లువై పొంగి ఆర్తులనాదుకొని వారికి చక్కని జీవిత మార్గం చూపించాలి అన్నది ఆవేశంగా. మరోసారి చప్పట్లు మోగాయి. డాక్టర్ లీ చిరంజీవి కావాలి, మనందరికీ కరదీపిక కావాలి. లాంగ్ లివ్, లాంగ్ లివ్, డాక్టర్ లీ లాంగ్ లివ్ అంటూ తూలింది. అందరూ కూర్చున్నా ఎవరూ గమనించలేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా అతని మెదడు చురుకుగా పనిచేస్తుంది. చటుక్కున వచ్చి ఆమె పడకుండా ఆపాడు. ప్రియా, అతను కదిపాడు. ఏమైంది, ఏమైంది అంటూ అందరూ చుట్టూ మూగారు. ఏం లేదు, భావావేశానికి లోనైంది. షీ నీడ్స్ రెస్ట్. ఆమెను తీసుకొని వెళ్ళి తన గదిలో మంచంలో పడుకోబెట్టాడు. ఇంజెక్షన్ చేసి ఒక కప్పులో పాలు తీసుకొని వచ్చి ఆమెను లేపి భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు. ప్రియా, స్వీట్,
కమాన్ అంటూ కుదుపుతూ పాలు త్రాగించాడు. సిద్ధార్థ అక్కడ ఒక్క క్షణం నిలబడలేకపోయాడు. తన హక్కు ఎదిరించి లాక్కున్నట్టు అనిపించింది. పదరాజ్ అన్నాడు మలినమైన ముఖంతో. ఇద్దరు బయటికి వచ్చారు. అపురూపంగా ఆరాధనాపూర్వకంగా వంగి అతను చూడటం ఒక సజీవ సంఘటనగా అతని కళ్ళల్లో నిలిచిపోయింది. ఒక్కసారి వెనక్కు చూశాడు. డాక్టర్ లీ ఆమె ముంగుర్లు సవరిస్తున్నాడు. నా హక్కు, అది నా హక్కు అని మనసు ఘోష పెట్టసాగింది. ఏం చేయగలడు? డాక్టర్ లీ కూడా క్రింది పెదవి నొక్కిపెట్టి ఆమెనే చూశాడు. అతని కంఠానికి చెయ్యి పనవేసి లేవడానికి ప్రయత్నిస్తోందామె. సిద్ధార్థ ఇక అక్కడ ఉండలేకపోయాడు. వాట్? ఏమిటి ప్రియా? ఉత్సాహానికి మారుపేరులా తిరిగేదానవు, ఏమైంది? ఆదరంగా అడిగాడు. ఎగ్జామ్స్, ఎక్స్కర్షన్ తప్పించుకుంది. నో, నాకు నమ్మకం లేదు. పరీక్షలకు ఫలితాలకు మధ్య 2 నెలల గ్యాప్ ఉంది అన్నాడు సాలోచనగా. ఆమె తల వంచుకుంది. ప్రియా, సిద్ధార్థను నిన్ను చూస్తుంటే రాజీ పడతారని అనిపించటం లేదు. నువ్విలా ఒంటరిగా ఉండటం కూడా మంచిది కాదేమో అన్నాడు మంచం చివరన కూర్చుంటూ. మీరు ఒంటరిగా ఉండడం లేదా? అతను పక్కన నవ్వాడు. వెంటనే గంభీరంగా మారిపోయాడు. ప్రియా, ఒంటరిగా ఉండాలని ఎవరూ సరదా పడరు. కానీ నేను ఏం చేయాలో చెప్పు. నాకు తప్పటం లేదు. నాతో జీవితం పంచుకోవాలని వచ్చే వ్యక్తికి నా ప్రొఫెషన్ తృప్తినివ్వదు. ఈ రోగులకు దూరంగా ఉండాలంటుంది. అది ఆమె తప్పనను. ఆ వ్యాధి అలాంటిది. లోతుగా ఎందరు ఆలోచిస్తారు? నా హోదా, డిగ్రీ చూసి ఎవరైనా వచ్చినా అవి 3 నాళ్ల ముచ్చటే అన్నాడు. డాక్టర్ లీ, అవును ప్రియా, నాతో స్నేహం చేయటానికి కూడా భయపడతారు అన్నాడు. ఆ నిమిషంలో అతన్ని చూస్తే జాలి వేసింది. ఇంతలో ఎవరో రావటంతో అతను బయటికి వెళ్ళిపోయాడు. సుప్రియ అలాగే ఆలోచిస్తూ పడుకుంది. చాలాసేపటికి వాచి కట్టుకుంటూ వచ్చాడు డాక్టర్ లీ. ప్రియా, నేను సిటీకి వెళ్తున్నాను, నిన్ను వదిలి వస్తాను పదా అన్నాడు. లీ, నేను బొంబాయి వరకు వస్తాను అన్నది లేచి బట్టలు సర్దుకొని అతన్ని అనుసరిస్తూ. అతను ఒక్క నిమిషం తెల్లబోయినట్టు చూశాడు. సుప్రియ మిస్టర్, డాక్టర్ అన్న పదాలు లేకుండా మాట్లాడటం ఆశ్చర్యం అనిపించింది. ష్యూర్ అని భుజాలు ఎగరవేశాడు. బయటకు వచ్చే వరకు వ్యాన్ రెడీగా ఉంది. వ్యాన్లో ఎవరో కూర్చుని ఉన్నారు. వెళ్ళి డాక్టర్ లీ ప్రక్కన కూర్చుంది. ఎంత వద్దనుకున్నా అతను తాకుతున్నాడు. నిర్వికారంగా ప్రక్కవారితో ఎలా కబుర్లు చెప్పగలుగుతున్నాడు? అతను స్థితప్రజ్ఞత సంపాదించాడేమో. తను ఆ స్థితికి చేరుకోగలదా? ఆమె ఆలోచనలతో పాటు వ్యాన్ సాగింది ముందుకు. ప్రియా బొంబాయి వరకు వెళ్తానని బట్టలు సర్దుకుంటోంది. అప్పుడే రాజు వచ్చింది. ఆమె సర్వం కోల్పోయినట్టు ఉన్నది. చేతిలో చిన్న సూట్ కేస్, బ్యాగు ఉన్నాయి. రాజ్, మీరా? చేత్తో కుర్చీ చూపింది. సుప్రియ గారు, మీరు నాకొక్క సహాయం చేయాలి అన్నది. చెప్పు, నా చేతనైన సహాయం చేస్తాను. సూట్ కేస్కు తాళం పెట్టింది. ఆ రోజు మీరేదో మీ నాన్నగారికి అసిస్టెంట్ కావాలన్నారు అన్నది ఉదాసీనంగా. ఆయన ఎవరినో కుదుర్చుకున్నారు. మీకు కావాలంటే ఏదో జాబ్ వస్తుంది. అది కాదు విషయం. సిద్ధార్థకు తెలుసా మీరిలా వస్తున్నట్టు అన్నది. తెలుసు అన్నది ముఖం తిప్పుకుని. రాజ్, ఏం జరిగిందో నాకు మీరు స్పష్టంగా చెప్పాలి. మొన్న సిద్ధార్థ కలిశారు. మీరిద్దరూ వివాహం చేసుకుంటున్నట్టు చెప్పాడు అన్నది గంభీరంగా. మీరెంత అమాయకులు సుప్రియ గారు. మీకు తెలియకుండా మిమ్మల్ని ఒక వ్యక్తి అనుభవించిన దానికే మిమ్మల్ని సందేహించిన వ్యక్తి నన్ను స్వీకరిస్తాడంటారా అని నవ్వింది. నో రాజ్, అతన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నావు. అతను మీ వివాహం గురించి ఊరించి చెప్పాడు. నిజమా? అదంతా నాటకం ప్రియా. నా ద్వారా మిమ్మల్ని సాధించాలని, మా చనువుకు మీరు అసూయపడాలని. మీ ఇద్దరికీ పాత పరిచయం ఉందేమో అన్నది అనుమానంగా చూస్తూ. సుప్రియ గారు, మీకు తెలుసో లేదో, పురుషుడు తన పరిచయాలను పెంచుకోవాలని చూస్తాడు కానీ అవి పర్మనెంట్గా ఉంచుకోవాలనుకోడు అన్నది ఏడుస్తూ. ఇప్పుడేమైంది? ఏం లేదు. మొన్న మీరు డాక్టర్ లీ సెండ్ ఆఫ్ పార్టీలో మాట్లాడిన దగ్గర నుండి కస్సు బుస్సుమంటున్నాడు. ఈరోజు ఉదయం నా విషయం కొత్తగా తెలిసినట్టు ఎన్నో మాటలన్నాడు. అంత పడి ఉండాల్సిన కర్మ నాకేం పట్టింది అన్నది ఏడుస్తూ. సుప్రియ నవ్వింది. చాలా చిన్నగా మెల్లగా నవ్వింది. రిలాక్స్ రాజ్, రిలాక్స్. విషయం కనుక్కుందాం అన్నది. ఇద్దరూ భోజనం చేశారు. మీరు వస్తారా? నన్ను ఒక్కదాన్నే వెళ్ళమంటారా సిద్ధార్థ దగ్గరకు అని అడిగింది. చూడండి సుప్రియ గారు, అతన్ని పట్టుకుని ప్రాధేయపడాల్సిన అవసరం నాకు లేదు. నా జీవితం పవిత్రమైందని కాదు, పాప పంకిలంలో పడకుండా కాపాడుకుందామని అన్నది రోషంగా.
ఆవేశంలో ఆలోచన నశిస్తుంది రాజ్, నువ్వుండు. ఆమె బయటికి వచ్చేసరికే సిద్ధార్థ స్కూటర్ దిగుతున్నాడు. అతని ముఖం వాడిపోయి ఉంది. బాధగా పెట్టాడు. ప్రియా, రాజ్ కనిపించటం లేదు. ఇక్కడికేమైనా వచ్చిందా? కంగారుగా అడిగాడు సిద్ధార్థ. రాలేదని కాసేపు ఏడిపించాలనుకున్నది, కానీ సమయం సందర్భం కాదు అని చిరునవ్వుతో అతన్ని ఆహ్వానించింది. రండి, వచ్చింది అన్నది. అతను వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నాడు. అతనికి సుప్రియను చూస్తే అసహనంగా ఉంది. ఆమె డాక్టర్ లీ చేతులలో వాలిపోవటమే అతని కళ్ళ ముందు తిరుగుతోంది. కాఫీ తీసుకుంటారా? నేనిప్పుడు మర్యాదలకు రాలేదు. నాకు తెలుసు మీరు మీ భార్యను తీసుకువెళ్లాలని వచ్చారు. షటప్. నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకునే అధికారం ఉంది, కానీ నా జీవితం మలిచే అధికారం నీకు లేదు. కోపంగా అరిచాడు. మీ జీవితం కాగితం ఆకు కాదు మలచటానికి. అంత కోపం దేనికి? అన్నది చిరునవ్వుతో. ఆమె చిరునవ్వు చూస్తుంటే అతనికి మండిపోతోంది. నువ్వు నువ్వు నన్నేమనుకుంటున్నావు? ఆ చెడిపోయిన దాన్ని నా భార్య అంటావా? మిస్టర్ సిద్ధార్థ, పచ్చిగా మాట్లాడుతున్నానని అనుకోకపోతే భార్య కాలేని చెడిపోయిన ఆడది పక్కలోకి ఎలా పనికి వస్తుంది? తీవ్రంగా అడిగింది. ప్రియా, హద్దు మీరుతున్నావు. అది నా స్వవిషయం. అవునులే, అడ్డమైన వాళ్ళ కౌగిల్లో ఒరిగిపోయే నీకు. సుప్రియ నవ్వుతూ చప్పట్లు కొట్టింది. శబాష్, చాలా బాగా అన్నావు సిద్ధార్థ. ఎక్సలెంట్. అచ్చు మగాడి అనిపించావు. చాలించు నీ పరిహాసం. నా పరిహాసం తట్టుకోలేని వాడవు నన్నెందుకు పరిహాసాల పాలు చేశావు? స్త్రీ అంటే పక్కలోకి పనికి వచ్చే అంగడి బొమ్మని ఎందుకు అనుకుంటున్నావు? మాట్లాడు. పడుకోవడానికి, కోరికలు తీర్చడానికి చెడిపోయిందైనా పర్వాలేదట. భార్యగా మాత్రం పవిత్రురాలు కావాలి. భార్యతో ప్రియురాలితో వేరువేరుగా ప్రవర్తిస్తారా? అన్నది కోపంగా. ప్రియా, హద్దు మీరుతున్నావు. కాదు, మీ హద్దులు చూపుతున్నాను. ఆత్మ, ఆకలి, అనుభూతి, అంగాలు అన్నీ ఒకటే. మీరు అన్వయించుకోవటంలో ఉంటుంది. ఆనాడు రాజ్ చెడిపోయిందని తెలియదా? అన్నది. నువ్వు అన్నీ వదిలేశావు అన్నాడు కసిగా. అవును, అన్నీ వదిలాను. నీలాంటి అసమర్థుడికి కట్టబెట్టినాడే అన్నీ వదిలాను. నేను నీకేం ద్రోహం చేశాను? ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాను. సిద్ధార్థ, ఐ సే షటప్. ప్రేమకర్తం తెలుసా? ప్రేమించిన వారు ఉచితానుచితాలు ఆలోచించరు. ప్రాణం కంటే ప్రేమే ఉన్నతమైనదిగా భావిస్తారు. అక్క మాట, అమ్మ మాట అంటూ చూడరు. అర్థమైందా? హూంకరించింది. ప్రియా, పరందామయ్య వచ్చాడు. తాతయ్య, మీరు కాసేపు మాట్లాడకండి. సిద్ధార్థ, తాతయ్య అతి చిన్న వయసులో అనుభవాలకు దూరం అయ్యి ఆ అనుభవాలు బయటికి వల్లించి తృప్తిపడేవాడు. అవి విని విని జీవితం అంటే అనుభవాల మయం అని, వాటి తాలూకు అనుభూతుల్ని అతి మధురంగా, ఉన్నతంగా ఊహించి వివాహం అంటే అద్భుతమైన మలుపు అనుకుంటూ కోరికల శిఖరాలు ఎక్కిన నన్ను అగాధంలోకి త్రోసింది ప్రేమతోనే కదూ? ప్రియనే అడుగుతున్నాను. మగాడు ఏది చేసినా చెల్లుతుంది. అతను విచ్చలవిడిగా తిరిగి వచ్చుననే ఒక దురభిప్రాయం పెంచుకున్నారు అన్నది. అది కాదు, ఏది కాదు. ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన అక్క కోసం చేశాను అంటారు. మరి మీ అక్క ప్రేమించినప్పుడు నీ అనుమతి కానీ, నీ మంచి చెడ్డలు కానీ ఆలోచించలేదేం? అది కాదు, ఏది కాదు. పవిత్ర ప్రేమ అన్నీ అన్వయించుకోవటంలో ఉంటుంది సిద్ధార్థ. మంచికో చెడుకో నీవు కోరి రాజ్తో జీవితం పంచుకున్నావు. అనుభవానికి లేని అడ్డు అనుబంధానికి ఎందుకు? ప్రగతి అంటే ఏమిటి? విప్లవం అంటే ఏమిటి? కత్తులు కటార్లు పట్టుకొని పోరాడటం కాదు. కాలంతో పాటు కొన్ని హేతువాదమైన మార్పులు కోరాలి అన్నది. అంటే మీ ఉద్దేశంలో వివాహ వ్యవస్థ వ్యర్థమైందా? దానికేం విలువ లేదా? ఎందుకు లేదు? బీదరికంలో శాంతినిస్తుంది. మనిషిని సక్రమ మార్గంలో నడిపించేది వివాహ వ్యవస్థేనంటాను. కానీ మనిషి నాగరికతతో పాటు సాంఘిక నియమాలు సడలిపోవాలంటాను. ఒకప్పుడు ఆర్జించే మగాడని అతనికి ఏది చేసినా చెల్లింది. ఇప్పుడు అలా కాదు. ఒక్క విషయం చెప్పు. ఏ కారణం చేతనైనా భార్య దాంపత్య జీవితం ఇవ్వలేకపోతే? అడిగింది సుప్రియ. మరో పెళ్లి చేసుకుంటాడు అన్నాడు అమాయకంగా. అదే స్వేచ్ఛ స్త్రీకి ఎందుకుండరాదంటాను. సిద్ధార్థ, నీ కోసం, నీ ప్రేమ కోసం 2 సంవత్సరాలు నిరీక్షించాను. స్త్రీ పురుషుడిని ధీరోదాత్తుడుగా చూడాలనుకుంటుంది. నువ్వు ఆత్మహత్యకు పాల్పడిన రోజు నీ పట్ల మిగిలిన అభిమానం కూడా అడుగంటిపోయింది. అది తిరిగి పొందుదాం అనుకోవటం అత్యాశ అవుతుంది అన్నది ఖచ్చితంగా. నేనేం నిన్ను పొందాలని రాలేదు. విసురుగా బయటికి నడిచాడు సిద్ధార్థ. సిద్ధు, మై డియర్ ఫ్రెండ్, నీ భావాలు కాస్త విశాలం చెయ్యి. ఒక అబలకు చేయూతనియ్యి. అనుభవించటానికి లేని అపవిత్రత అర్ధాంగిని చేసుకోవటానికి అడ్డురాదు అన్నది సుప్రియ. షటప్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్
అతను నేల అదిరిపడేలా తన్నుతూ వెళ్ళిపోయాడు. మీరు అనవసరంగా శ్రమపడ్డారు సుప్రియ అన్నది రాజ్ దిగులుగా. నువ్వలా దిగులు పడితే ఎలా? నేను బాంబే నుండి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు రాజ్, నేను రాగానే ఏదో ఏర్పాటు చేస్తాను అన్నది. అలాగే ప్రియా, థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్ అన్నది. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి టీ త్రాగుతూ కూర్చున్నారు. ప్రసాద్ భార్యను తీసుకుని బయలుదేరాడు. ఆమె అందరికీ బొట్టు పెడుతూ, రేపు మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము, తప్పక రావాలి. కంగ్రాచ్యులేషన్స్, విష్ యూ హ్యాపీ లైఫ్ అన్నది సుప్రియ. అభినందించినట్టు కాదు, రావాలి అన్నాడు ప్రసాద్. సారీ ప్రసాద్, నేను ఉండటం లేదు అన్నది. అరే, ఆ విషయం ముందుగా తెలిస్తే పోస్ట్పోన్ చేసుకునేవాణ్ణి అన్నాడు నొచ్చుకుంటూ. మరేం పర్వాలేదు, క్యారీ ఆన్, నువ్వు సుఖంగా ఉండాలి, అదే నేను కోరేది అన్నది సుప్రియ. అతను నవ్వాడు. రాజ్తో ప్రియతో కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు. అన్ని గాయాలు మన్పించే శక్తి ఉన్నది ఒక కాలానికే కాబోలు అనుకుంది. రాజ్, మా పేరెంట్స్ చాలా మంచివారని నేను చెప్పకూడదు, నువ్వే తెలుసుకుంటావు, నిశ్చింతగా ఉండు అన్నది ఓదార్పుగా. రాజ్ సుప్రియనే చూస్తూ కూర్చుండిపోయింది. హలో, మే ఐ హెల్ప్ ఇన్ ప్యాకింగ్? చిరునవ్వుతో డాక్టర్ లీ ఇంట్లోకి వెళ్ళింది సుప్రియ. అతని చేతిలో విస్కీ గ్లాస్ ఉంది. బల్ల మీద విల్స్ సిగరెట్ ప్యాకెట్ ఉంది. మీరు మీరు అడగలేకపోయింది. డ్రింక్ చేస్తారా, స్మోక్ చేస్తారా అనబోయి గొంతుకేదో అడ్డం పడ్డట్టు ఆగిపోయింది. అవి రెండు నాగరిక సమాజంలో మసలటానికి లైసెన్స్ లాంటివి. ఎస్, గుడ్ ఈవినింగ్ ప్రియా. తాగుతున్నానని ఆశ్చర్యపోతున్నావా? నాకు చాలా ఒంటరితనం అనిపించినప్పుడు, మనసు వశం తప్పినప్పుడు త్రాగుతాను అన్నాడు ఆమెకు కుర్చీ చూపుతూ. సుప్రియ అతడినే చూస్తూ కూర్చుంది. ఉత్సాహానికి మారుపేరు ఆయన, సంతోషానికి సరైన నిర్వచనం ఆయన, గాంభీర్యానికి ప్రతిరూపమంటారు ఆయనను. చిరునవ్వుకు భాష్యం చెప్పారు ఆయన. అలాంటి వ్యక్తికి బాధ, ఆయన ఒంటరితనం అనుభవించటమా? డాక్టర్ లీ, మీరు ఎవరిని ప్రేమించలేదా? నా వృత్తిని చూసి నన్ను ఎవరూ ప్రేమించలేదు అతని మాటలు వినిపించాయి. సారీ ప్రియా, నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను తను త్రాగే సరంజామా తీసివేశాడు, బీరువాలో సర్దేశాడు. మీరు కూడా త్రాగుతున్నానని భయం కాదు ప్రియా, అటువంటప్పుడు నీ ముందు విచ్చలవిడిగా త్రాగటం అంత మంచిది కాదని నా భావం. అదే చిరునవ్వుతో అన్నాడు. ఆ చిరునవ్వులో ఎంతో ఆకర్షణ, ఆనందం ఉన్నాయి. విషాద ఛాయలు, ఒంటరితనం ఒక్క క్షణమే ఉంటాయి. అదృష్టవంతుడు అనుకున్నది. మిస్టర్ లీ, మీకు ఒంటరితనమా? ఏం, నేను మరమనిషినా అనే అనుకున్నాను. పొరపాటు పడ్డావు ప్రియా. అనుభూతి, అందం, ఆనందం అందరూ కావాలనుకుంటారు, కానీ అందుతుందా అని ఆలోచిస్తారు కొందరు. అనుచితంగా దొరికిందే చాలనుకుంటారు మరికొందరు. అందం అంతరంగంలో దర్శిస్తారు కొందరు. బాహ్యంగా కనిపించిందే అందం అనుకుంటారు మరికొందరు. ఆరాధనలోనే ఆనందం వెతుక్కుంటాను. ఆరాధనలో ఆనందం వెతుక్కునే మీకు ఈరోజు ఒంటరితనం ఎదురైందా అన్నది చిన్నగా నవ్వుతూ. కొన్నింటిని కంటితో దర్శించి తృప్తి పడతాము, ఆ తృప్తి కూడా దూరం అవుతుందనుకుంటే నిట్టూర్చాడు. డాక్టర్ లీ, ఎస్ ప్రియా, నేను నిన్ను క్షమించలేను. నా తపస్సు భంగం చేశావు, నా మనశ్శాంతి దోచేశావు. నీకు దూరంగా ఒక్క అడుగు వేయలేనేమో అనిపిస్తోంది అన్నాడు అస్పష్టంగా. సుప్రియ మాట్లాడాలని నోరు విప్పబోయింది. సంతోషం గొంతుకు అడ్డం పడి ఒక్క మాట బయటికి రాలేదు. తపస్సు భంగం చేశావు, ఎంత మృదువుగా, అందంగా నిందించాడు, ఎంత ఆదరంగా అనునయించాడు. వాట్, ఏం చెయ్యాలో చెప్పు ప్రియా. అతను తన ఒత్తైన జుట్టులో వేళ్లు జొప్పించి జుట్టు పీక్కున్నాడు. సమస్యకు పరిష్కారం త్రాగుడా అన్నది. అల్లరిగా అడగాలంటే మాట తడిబడిపోతోంది. నాకు తోచింది అదే. మరి మీ హృదయం అవతలవారికి చెప్పారా? ఐఎమ్ సారీ ప్రియా. అతను లేచిపోబోయాడు. ఆమె అతని చెయ్యి పట్టి ఆపింది. ఇలా తప్పించుకోవటం పిరికివారి లక్షణం. డాక్టర్ గారు, ఆ తపస్సు ఏదో ఇద్దరం కలిసి చేయకూడదా అన్నది. అతను ఇటు తిరిగాడు. 1000 వోల్ట్స్ బల్బ్ వెలిగినంత కాంతి ఆ కళ్ళలో. ఆ కాంతిలో అతని హృదయం ఆరాధన నగ్నంగా నాట్యం చేసింది. లీ, ఆమె వెళ్ళి అతని హృదయంలో తలదాచుకొని అతని చుట్టూ చేతులు వేసింది. దారి తెలియని పాందుడికి ఆసరా దొరికినట్టు, ఆ ఆసరా వెలుగు చూపుతున్నట్టు అనుభూతి చెందింది. అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకున్నాయి. అతడు బాగా పొడవేమో. వంగి ఆమె పాపెట్లో చుంబించాడు.
ఆ చుంబన సుప్రియలోని కోరికలు రగిలించి సెగలు పొగలు కాలేదు. కానీ మండు వేసవిలో మలయమారుతం వీచినట్టు గడగడ వణికే చలిలో నులివెచ్చదనం ఇచ్చే పులకింత కలిగింది. చిరునవ్వుతో తల ఎత్తింది. అతను మరోసారి వంగి ఆమె అధరాలు చుంబించాడు. నుదురు ముద్దిడుకొని తన పెదవులకు అంటిన కుంకుమ తుడుచుకున్నాడు. చెదిరిన బొట్టు సరిచేశాడు. ప్రియా, మనం మానవాళికి మహోపకారం కాకపోయినా సహాయం చేయాలని జీవితరంగంలో అడుగుపెట్టాము. మన కలయిక స్వార్థానికి తావిస్తుందేమో అన్నాడు. ఆమెను దూరం జరిపి తను సిగరెట్టు పెట్టి అందుకుని ప్రక్క సోఫాలో కూర్చున్నాడు. ఆమె వెళ్ళి సోఫా చేయిపై కూర్చుని విసురుగా సిగరెట్టు లాగి దూరంగా వేసింది. అంత దృఢ నిశ్చయం ఉంటే సిగరెట్టుకు దాసులు కారు అన్నది కవింపుగా. అది కాదు ప్రియా, అతను ఏదో చెప్పబోయాడు. ఆమె ఒక చెయ్యి అతని భుజాల చుట్టూ వేసి రెండో చేత్తో అతని నోరు మూసింది. లే, నాకేం చెప్పవద్దు. భర్తగా మీ నుండి నా వైపు నుండి ఏం ఆశించను. మీకు నీడలా ఉండి కావలసినవి అందిస్తాను. మీలోని ప్రతి చర్యకు ఉత్ప్రేరకాన్ని అవుతాను. మీ ఆశయాలకు ఆలంబనగా, మీ ప్రాణానికి ఊపిరిగా బ్రతుకుతాను. లీ, ఏమీ అడ్డు పెట్టకు అంది. ప్రియా, మీ దేశంలో ఈడు జోడు. నో లీ, ఒక్క మాట కూడా వద్దు. ఈడు జోడు అంటూ సాంప్రదాయబద్ధంగా చేసిన వివాహం ఎవరూ నిలపలేకపోయారేం? అతని తలకు తన తల ఆంచింది. ఐఆమ్ లక్కీయెస్ట్ పర్సన్. ఎస్ డార్లింగ్. ఆమెను ఒడిలోకి లాక్కొని కళ్ళు చుమ్మించాడు. నో, ఐఆమ్ అని చెప్పాలని ఉన్నది. కానీ ఆమె గొంతుకేదో అడ్డం పడినట్టు అయింది. ప్రియా, లే, ఎయిర్లైన్స్కి ఫోన్ చేస్తాను. నా జర్నీ నెల ముందుకు పొడిగించమని. తర్వాత చెప్పండి. ఇలాగే ఉంటావా? నా ఊహ నిజమని నమ్మకం కలిగే వరకు అన్నది. అతను పక్కున నవ్వాడు. అతని కళ్ళు మూసుకుపోయి రేకళ్ళా కనిపించాయి. బుగ్గలు సాగదీసినట్టు ముద్దుగా రెండు కళ్ళ ముందు నిలిచినట్టు అనిపించింది. చూపుడు వేలుతో అతని బుగ్గలు రాస్తూ ఉండిపోయింది. బయట కాలింగ్ బెల్ నిర్విరామంగా మ్రోగుతోంది. ఓ, లే ప్రియా. కాసేపు చూసి వారే వెళ్ళిపోతారు అన్నది. ప్లీజ్ బీ ఏ గుడ్ గర్ల్. ఆమెను లేపి వెళ్ళి తలుపు తీశాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. ప్రియా, ఎవరొచ్చారో చూడు అన్నాడు డాక్టర్ లీ. ఎవరు? బయటకు వచ్చిన ప్రియా ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూసింది. సిద్ధార్థ, రాజ్ మెడలో దండలతో నిల్చున్నారు. ఇద్దరూ సంతోషంగా ఉన్నట్టు వారి ముఖాలే చెబుతున్నాయి. సిద్ధు, ఆమెకు ఆ విషయంలో అతనంటే ఎక్కడలేని గౌరవం కలిగింది. మీరు చిన్నవారో నాకంటే పెద్దవారో తెలియదు కానీ నాకంటూ ఉన్నవారు, ఆశీర్వదించండి అని వంగి నమస్కరించింది రాజ్ లేపింది సుప్రియ. అవును ప్రియా, నీవు ఆ రోజు అన్ని మాటలు అనకపోతే నేను ఆలోచించేవాడినే కాదు. స్త్రీని అనుభవించితే లేని తప్పు ఆదరిస్తే వస్తుందనుకుంటారు. కాలంతో పాటు ఆలోచనల్లో మార్పు రావాలంటాను. ఆప్యాయంగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. సుప్రియ కళ్ళు చెమర్చాయి. లీ, నాకు కొంత క్యాష్ కావాలి అన్నది. అతను బీరువా తాళం చేతులు తీసి ఇచ్చాడు. ఆమె అతని బీరువా తీసి అక్కడున్న వ్యాలెట్ నుండి 1000 రూపాయలు తీసి నూతన దంపతులకు కానుకగా ఇచ్చింది. రాజ్, నా తరపున ఏదైనా కొనుక్కో అన్నది. నా పేరు రాజశ్రీ అని రిజిస్టర్లో వ్రాశారు అన్నది రాజ్. ఓ, చాలా బాగుంది అని వారికి కూల్ డ్రింక్స్ ఇచ్చి పంపించింది. సిద్ధార్థది చురుకైన బుర్ర కాదు, అయితే వారి చనువుకు అర్థం చెప్పేవాడే. నేను పూలమాల వెయ్యను. తన 2 చేతులు దండగా మార్చి ఆమె మెడలో వేశాడు లీ. ఏదైనా వెయ్యండి, కానీ అమ్మా నాన్నగారికి చెప్పాలి కదా అన్నది. అలాగే చెబుదాం, కానీ వాళ్ళంత సంతోషించరనుకుంటాను. మీరు మా వారిని పూర్తిగా అర్థం చేసుకోలేదు. నా నిర్ణయాలను ఎప్పుడూ గౌరవిస్తారు అన్నది గర్వంగా. ఆమె మాటలు నిజం అన్నట్టు కొమ్మ మీది కోయిల కూసింది. వరండాలోని చెట్టు కొమ్మలు ఊగాయి. సుప్రియ అతని చేతులలో అలాగే వాలి అతని ఆలంబనతో గాఢ సుషుప్తిలోకి జారిపోయింది. తనది అనుకున్న వారి స్పర్శ ఇంత అందంగా ఆనందమైన అనుభూతి ఇస్తుందని మొదటిసారి గ్రహించాడు డాక్టర్ లీ. అతని కళ్ళలో తాను, సుప్రియ పెద్ద శాస్త్రవేత్తలుగా గడపబోయే జీవితం గురించిన రంగుల ఊహాచిత్రం కదలాడింది. శుభం. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరో కొత్త నవలతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.